గుడ్ మార్నింగ్ న్యూస్. నమస్తే, నేను విజయ చంద్రిక. ఈవెన్ బ్రేక్ఫాస్ట్ న్యూస్ కి స్వాగతం. కానూన్ కా హాత్ లంబా హై, ఇది ఒక చాలా ఫేమస్ సినిమా డైలాగ్ అయినా కూడా నిజంగానే కానూన్ కా హాత్ లంబా హై అంటే చట్టం చేతులు చాలా పొడవైనవి అని అంటారు. ఇంకా చెప్పాలంటే చట్టం కళ్ళు కప్పలేం, చట్టం తన పని తాను చేసుకుపోతుంది, చట్టం ఎవరికి చుట్టం కాదు, నేరం చేసిన వాళ్ళు తప్పించుకోవడం తాత్కాలికమే కానీ అంత తేలికైన వ్యవహారం కాదు, జస్టిస్ ఈజ్ డిలేడ్ బట్ నాట్ డినైడ్. ఇలా రకరకాలుగా చట్టం న్యాయ సూత్రాలకి సంబంధించి మనం రకరకాల పద్ధతుల్లో చెప్తాం. కానీ అంతిమంగా జస్టిస్, చట్టం ఖచ్చితంగా తన పని తాను చేస్తుంది, న్యాయం బాధితులకు లభిస్తుంది. ఏదైనా సరే ఎండ్గా జరిగేది అది. అయితే అధికారం అండ చూసుకుని ఇష్టం వచ్చినట్టు గత ప్రభుత్వంలో ఉన్నటువంటి నాయకులు గాని, కార్యకర్తలు గాని, లేకపోతే అధికారులు, భజనపరులు, బ్యాడ్ పోలీస్ ఎవరైనా సరే అసలు ఏం చేసినా చెల్లుతుంది, ఇక 30 ఏళ్లు మందే అధికారం రాజ్యం అనుకుని వత్తాసు పలికిన వాళ్ళకి కానీ, నాయకులకు కానీ అందరికీ కూడా నిజంగా ఇప్పుడు చట్టం అంటే ఏంటి, రూల్స్ అంటే ఏంటి, న్యాయం ఎలా ఉండబోతోంది, నిజంగా చట్టం తన పని మొదలు పెడితే ఎలా ఉంటుంది అన్నదానికి నిద్రలేని రాత్రులు మొత్తం అందరూ గడుపుతున్నారు. ఎందుకంటే గత ప్రభుత్వంలో అనేక ఇన్సిడెంట్స్, ఒకటా రెండా చెప్పడానికి అసలు కనీసం టైం సరిపోదు. ఈ డిబేట్ మొత్తం కూడా మనం ఒక్కొక్క ఇన్సిడెంట్ మాట్లాడినా కూడా గంట కాదు కదా, రోజంతా కూడా సరిపోదు. అన్ని ఇన్సిడెంట్స్, ఒకటా రెండా అనేక ఇన్సిడెంట్స్. మంగళగిరి టీడీపీ కార్యాలయంలో రౌడీలు, గూండాలతో దాడి జరిగిన బీభత్సం చూసాం, కార్యకర్తలు తగలబెట్టేసిన ఇన్సిడెంట్స్ చూసాం, ఉండవల్లిలో చంద్రబాబు ఇంటికి వెళ్లి జోగి రమేష్ తన అనుచరులతో దాడి చేస్తే ఆ గేటుకి తాళ్లు కట్టేసిన ఇన్సిడెంట్ మనం చూసాం. టీడీపీ కార్యాలయంలో అద్దాలు, అసలు సీసీ ఫుటేజ్లు, వీడియో ఎవిడెన్స్లు ఉన్నాయి, ఇన్ని రకాలున్నాయి. బాధితులనే అనేక సందర్భాల్లో కేసులు పెట్టేసి వాళ్ళు నిరికించిన సందర్భాలున్నాయి. చంద్రబాబు కాన్వాయ్ పై రాళ్లేసిన ఘటనలు, డాక్టర్ సుధాకర్ ఇన్సిడెంట్, ఎమ్మెల్సీ అనంతబాబు డ్రైవర్ ని హోమ్ డెలివరీ చేసిన ఇన్సిడెంట్, ఒకటా రెండా చెప్పుకుంటూ పోతే అసలు బాధితులే నిజంగా అనేక సందర్భాల్లో మేం బాధితులు, మాపై కేసులు పెడతాం ఏంటి అని నెత్తినోరు బాదుకున్న సందర్భాలు, ఎవిడెన్స్లు ఉన్నాయి, కళ్ల ముందు అన్ని ఆధారాలు ఉన్నాయి. అప్పుడున్నటువంటి అధికారులు గాని వీళ్ళందరూ కూడా ఒక నిరసన తెలపడానికి ప్రతిపక్షానికి ఒక రూలు, అధికార పక్షానికి ఒక రూలు. ప్రతిపక్షానికైతే వాళ్లపైన ఏదన్నా జరిగితే, అధికార పక్షం వాళ్ల మీద అటాక్ చేస్తే ప్రజాస్వామ్యంలో నిరసన తెలపడం ఇలాంటివి జరగడం చాలా సర్వసాధారణం, కామన్ అని చెప్పి స్టేట్మెంట్స్ ఇచ్చిన సందర్భాలున్నాయి. సో గత 5 ఏళ్లు అధికారం ఉంది కదా అని అహంకారంతో కళ్ళు నెత్తికెక్కి అరాచకాలకి పాల్పడినటువంటి వీళ్ళందరికీ కూడా ఎందుకు గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి అంటే, అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం ఈ వైసీపీ అరాచకాలపై చిట్టా రెడీ చేస్తోంది. అన్ని శాఖలకి సంబంధించి ఆదేశాలు జారీ చేసింది. నివేదికలు ఇవ్వండి, ఎవరెవరు హద్దుమీరి ప్రవర్తించారు, ఎవరెవరు రూల్ ఆఫ్ లా పాటించలేదు, అలాగే అన్ని కనిపిస్తున్నా కూడా ఏకపక్షంగా వ్యవహరించిన వాళ్ళు ఎవరు అని చెప్పి పూర్తి స్థాయిలో అన్ని శాఖలకి నివేదికలు ఇవ్వమని చెప్పి ఇప్పటికే రూల్స్ పాస్ చేసింది. దీంతో ఒక రకంగా చెప్పాలంటే అధికార దుర్వినియోగం, ప్రభుత్వ ప్రేరేపిత హింస. అప్పట్లో చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు పదే ఒక మాట మాట్లాడుతూ ఉండేవారు. గవర్నమెంట్ స్టేట్ స్పాన్సర్డ్ టెర్రరిజం అనే మాట ఆయన చాలా ఫ్రీక్వెంట్ గా మాట్లాడుతూ ఉండేవారు. సో ప్రభుత్వ ప్రేరేపిత హింస, అక్రమాలు, దౌర్జన్యాలు, బాధితులే నిందితులుగా ఉండడం, తప్పుడు కేసులు, వీటన్నిటికీ కారకులు ఎవరు, తెలిసినా కూడా ఎవరెందుకు పాటించలేదు అన్న అంశానికి సంబంధించి వీటన్నిటిపై నివేదికలు తెప్పిస్తున్నారు. చర్యలకు రంగం సిద్ధమవుతోంది. సో ఈ నేపథ్యంలో మరి ఇప్పటికే మనం గత 2-3 రోజుల నుంచి కూడా అన్ని జిల్లాల్లో మనం చూసాం. చాలా మంది బాధితులు, గత మాజీ మంత్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళపై మా దగ్గర భూములు హక్కున్నారు, మా మీద ఇట్లా వ్యవహరించారు అని చెప్పి చాలా ధైర్యంగా ఒక ప్రభుత్వంపై విశ్వాసంతో వచ్చి కేసులు పెడుతున్న సందర్భం. సో ఇక్కడ ఒకటి తొలి అడుగు పడింది. ఎవరైతే హద్దుమీరి ప్రవర్తించారో వాళ్ళందరిపై చర్యలకు నివేదికలు తెప్పించుకుంటున్న వైనం కనిపిస్తోంది. ఇంకొక పక్కన అటు బాధితుల్లో కూడా ఈ ప్రభుత్వం తమకి ఏదో చేయబోతోంది, న్యాయం జరుగుతుంది అన్న విశ్వాసం కూడా కనిపిస్తుంది. సో 2 అంశాలు కనిపిస్తున్న నేపథ్యంలో మరి ఇంకొక పక్కన తీసుకున్న నిర్ణయం మంచిదైనా చాలా మంది రిటైర్ అయిపోతున్న పరిస్థితి. జూలై ఎండింగ్ కల్లా మరి వాళ్ళందరినీ కూడా ఏం చేస్తారు, తప్పించుకునే అవకాశం ఉందా, సో ఇందులో కాల పరిమితి ఏమైనా పెడతారా, సో న్యాయం ఎలా చేస్తారు, ఇలా అనేక రకాల అంశాలున్నాయి. మరి చట్టం తన పని తన మొదలు నిబంధనలు అతిక్రమించి అంటకాగిన అధికారులు లేకపోతే నాయకులు పూర్తి స్థాయిలో అక్రమాలకి, దౌర్జన్యాలకి, అహింసకి అధికారాన్ని అడ్డబెట్టుకుని
మొత్తంగా పాల్పడిన వాళ్ళందరూ కూడా ఊచలెక్క పెట్టాల్సిన టైం వచ్చేసిందా? సో ప్రభుత్వం అడుగు వేసింది. సో నివేదికలన్నీ తెప్పించుకుంటుంది. హద్దుమీరి ప్రవర్తించిన వాళ్ళందరూ ఎవరెవరని చెప్పి నివేదికలు తెప్పించుకుంటోంది. సో చట్టం తన పని మొదలు పెట్టింది. మనతో పాటు జాయిన్ అయ్యారు ఈ అంశంపై చర్చించడానికి సీనియర్ జర్నలిస్ట్ డివి శ్రీనివాస్ గారు, జనసేన నుంచి రజనీ గారు, మాజీ పోలీస్ అధికారి రెడ్డన్న గారు, అలాగే మరి కాసేపట్లో మనతో పాటు టీడీపీ కూడా జాయిన్ అవుతుంది. అలాగే రిటైర్డ్ అడిషనల్ ఎస్పీ గుంటూరు కాళహస్తి సత్యనారాయణ గారు కూడా ఫోన్ లైన్ లో జాయిన్ అవుతారు మనతో. డివి శ్రీనివాస్ గారు, మీతో ప్రారంభిస్తాను. నమస్తే, బ్రేక్ఫాస్ట్ న్యూస్ కి స్వాగతం. ఇక్కడ రెండు అంశాలు, అసలు మనకు న్యాయం జరుగుతుందా, లభిస్తుందా అన్న వాళ్ళకి నిజంగా ప్రభుత్వం తీసుకున్నటువంటి ఈ నిర్ణయం నిజంగా చాలా శుభవార్త కిందే లెక్క. అయితే ఒకటి, వాళ్ళు నిర్ణయం అలా తీసుకున్నారో లేదో బాధితులు గత 3-4 రోజుల నుంచి చూస్తే చాలా ధైర్యంగా బయటకు వచ్చి కంప్లైంట్స్ చెప్తున్నారు, మాకు అన్యాయం జరిగింది, మమ్మల్ని ఇలా చేస్తున్నారు అని. ఒకటి, విశ్వాసం ధైర్యం పెరిగింది. రెండు, ప్రభుత్వం చర్యలకి సిద్ధం అవుతోంది. ఈ రెండింటిని ఎలా చూస్తారు? ముందుగా ఏబిఎన్ వీక్షకులకు, మీకు, ప్యానల్ పెద్దలకి అందరికీ గుడ్ మార్నింగ్. నేరగాళ్ల రాజ్యం పోయింది, బాధితుల రాజ్యం వచ్చింది. ఎందుకంటే బాధితుడు చంద్రబాబు సీఎం అయ్యాడు, ఇంకో బాధితుడు పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం అయ్యారు, బాధితురాలు వంగలపూడి అనిత హోమ్ మినిస్టర్ అయ్యారు. అంటే బాధితులు రాజ్యం వచ్చిందంటే భవిష్యత్తులో మళ్ళా ఏ బాధితుడు ఇలాంటి నరకం చూడకూడదు అనమాట. గత 5 ఏళ్లలో మనం చూసాం, బాధితులు పోలీస్ స్టేషన్కి వెళ్తే వాళ్ళపైనే ఎదురు కేసులు పెట్టిన పరిస్థితి. నా భూమి లాక్కున్నారు అని చెప్పి ఒకడు వచ్చి స్టేషన్లో ఫిర్యాదు వస్తే కనీసం ఫిర్యాదు తీసుకోనటువంటి పరిస్థితి, ఎఫ్ఐఆర్ నమోదు కాని పరిస్థితి, పైపెచ్చు వాళ్ళకి ఫోన్లు చేసి చెప్పటం ఎక్కడ పోలీస్ స్టేషన్ నుంచి. వాళ్ళు పోలీస్ స్టేషన్ నుంచి ఇంటికి వెళ్ళేలోపు దాడులు చేయడం మనం చూసామన్నమాట. ఇప్పుడు 5 ఏళ్ల జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో జగన్ భద్రతకు, జగన్ అనుచరుల భద్రతకు ఇచ్చినటువంటి ప్రాధాన్యత బాధితులకు ఇవ్వలేదన్నమాట. బాధితుల భద్రత గాలికి వదిలేశారు. మనం చూసామన్నమాట అనేక సందర్భాల్లో ఏ విధంగా పోలీసు బయాస్డ్గా వ్యవహరించిందో. ఇప్పుడు నేరగాళ్ళు పోలీసులు చట్టపట్టాలు వేసుకుని తిరుగుతున్నారు. ఇప్పుడు సత్యమేవ జయితే అనే వాళ్ళ లోగో అసలు నేరమేవ జయితేగా మారింది, విధ్వంసమేవ జయితే అన్నారు, అరాచకమేవ జయితేగా మారింది అనమాట. ఎంత దురదృష్టం అంటే 68 ఏళ్ల ఏపీ పోలీస్ హిస్టరీ ఒక ఎత్తు, 63 ఏళ్ళు పోలీసు ప్రతిష్ట చూసాం, దేశవ్యాప్తంగా గొప్ప పేరు చూసాం. 5 ఏళ్లలో ఎంత అప్రతిష్ట పాలైందో ఏపీ పోలీసు కనిపిస్తోందన్నమాట. నేరగాళ్లే పోలీసుగా మారారా, పోలీసులే నేరగాళ్ళు అయ్యారా, నేరగాళ్ళు పోలీసులు చట్టపట్టాలు వేసుకుని నడవటం ఈ 5 ఏళ్లలో మొదటిసారి చూస్తున్నాం అన్నమాట. జగన్మోహన్ రెడ్డి భద్రతకు 986 మంది సెక్యూరిటీ, ఎన్ఎస్జీ కాకుండా ఒక ఎస్ఎస్జీ అని సపరేట్ గా పెట్టి మరి చేశారు అన్నది ఇప్పుడు చర్చ. నిన్న సీఎం చంద్రబాబు కూడా ఆశ్చర్యపోయారు. ఒక్క సీఎం కి 986 మంది భద్రత దేశంలో ప్రధానికి ఉన్నారా, రాష్ట్రపతికి ఉన్నారా? ఆయన భద్రత అది ఇంట్లో ఉన్నప్పుడు, అది కూడా మళ్ళీ బయటికి వెళ్ళినట్లయితే ఇక దానికి 3 రెట్లు భద్రత. అంటే ఇంట్లో ఉంటేనేమో 282 కోట్లు ఖర్చు, బయటికి వెళ్తేనేమో మరి 880 కోట్ల ఖర్చు. ఎలా ప్రజాధనం దుర్వినియోగం చేశారో, బాధితులకు ఏ విధంగా అన్యాయం జరిగిందో మనం జగన్మోహన్ రెడ్డి పాలనే మనకు ఉదాహరణ అన్నమాట. ఇప్పటికైనా బాధితుల్లో ధైర్యం రావటం ముదావహం. బాధితులు ఇవాళ భయం వీడారు. వాళ్ళు ఇవాళ తమకు జరిగినటువంటి అన్యాయాన్ని స్వేచ్ఛగా పోలీస్ స్టేషన్కి వెళ్ళి కేసులు పెట్టడం మనం చూస్తున్నాం అన్నమాట. ఇది ఆహ్వానించదగ్గ పరిణామం. బాధితుల రాజ్యం వచ్చింది అంటే ఇక్కడే మన కళ్ళ ముందు కనపడుతోంది. పోలీస్ ఇప్పటికైనా సమూలంగా ప్రక్షాళన జరగాల. ఇది ఒక సవాల్ అన్నమాట. ఏది ముఖ్యమంత్రి చంద్రబాబుకు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కి, హోమ్ మినిస్టర్ అనితకి ఇది ఒక పెద్ద సవాల్. మనతో పాటు రిటైర్డ్ అడిషనల్ ఎస్పీ గుంటూరు కాళహస్తి సత్యనారాయణ గారు ఫోన్ లైన్ లో ఉన్నారు. ఇదే అంశంపై వారితో కూడా మనం మాట్లాడదాం. సత్యనారాయణ గారు నమస్తే, బ్రేక్ఫాస్ట్ న్యూస్ కి స్వాగతం. నమస్కారం అమ్మా. ఇప్పుడు మీరు డిపార్ట్మెంట్ లోనే ఉన్నారు, అసలు డిపార్ట్మెంట్ తీరుతెన్నులు చాలా దగ్గరగా పనిచేస్తున్నారు. ఇన్ని కేసులు, ఇన్ని అరాచకాలు, ఇన్ని అక్రమాలు, ఇన్ని దౌర్జన్యాలు, ప్రభుత్వం అయితే ఒక చిట్టా రెడీ చేసి వీళ్ళందరిపై కూడా నివేదికలు తెప్పించుకుంటుంది. మీరు ఒకటి చెప్పండి సార్, ఈ ఐపీఎస్లు కానీ పోలీసు డిపార్ట్మెంట్ లో ఉన్న వ్యక్తులు అసలు ఆ స్థాయికి రావడానికి చాలా కష్టపడి, చాలా రాత్రింబవళ్ళు కష్టపడి ఈ స్టేజ్కి వస్తారు.
కానీ గత 5 ఏళ్లలో మనం చూసినప్పుడు వీళ్ళందరూ కూడా ఒక పార్టీ కార్యకర్తల కన్నా మించి ప్రవర్తించారు. బాధితుల్ని కూడా ఆ కేసుల్లో ఇరికించి వాళ్లే బాధ్యుల్ని చేశారు. అనేక సందర్భాల్లో చంద్రబాబు గారు స్టేట్ స్పాన్సర్డ్ టెర్రరిజం అసలు మేము వచ్చాక ఊరుకునేది లేదన్నారు. అయినా కూడా చెలరేగిపోయారు. ఏమొస్తారులే అని మరి అనుకున్నారో ఏమో. లోపం ఎక్కడ? దీనిపై ఫస్ట్ మీ కామెంట్ ఏంటి? ప్రభుత్వం నివేదికలు తెప్పించుకుంటాం చెప్పినట్టుగానే ఒక డైరెక్ట్ ఎస్ఐ కావాలన్నా కానీ, ఒక డైరెక్ట్ డిఎస్పీ కావాలన్నా కానీ, ఒక ఐపీఎస్ ఆఫీసర్ ఎస్పీ కానీ ఆ పై అధికారి అవ్వాలన్నా కానీ ఒక బ్రహ్మాండమైన ఎగ్జామ్స్ కష్టపడి ఈ అంత తేలికైన ఎగ్జామ్స్ కాదు. ఎస్ఐ రాయాలన్నా కూడా ఒక బోర్డు ఉంది. ఆంధ్రప్రదేశ్ పోలీసు ఎస్టాబ్లిష్మెంట్ బోర్డు సెలక్షన్ బోర్డు ఉంది, చైర్మన్ ఉంటాడు. అట్లానే కానిస్టేబుల్ రిక్రూట్మెంట్ కూడా ఆ బోర్డు ద్వారా జరుగుతూ ఉంటుంది. మరి నిష్ణాతమైనటువంటి ట్రైనింగ్స్ ఆంధ్రప్రదేశ్ లో ప్రస్తుతం అనంతపూర్ కంబైన్డ్ స్టేట్ లెవెల్ హైదరాబాద్ లో ఉండేది ఆంధ్రప్రదేశ్ పోలీస్ అకాడమీ అని, వీటన్నిటిలో ట్రైనింగ్ అయిన వాళ్ళే. మరి వీళ్ళందరూ కూడా మరి మేము కూడా ఎస్ఐలు ట్రైనింగ్ అయిపోయి అప్పుడు అడిషనల్ ఎస్పీగా అన్ని శాఖల్లో చేశాము. కొన్ని సందర్భాల్లో మాకు కూడా కొన్ని ఎదురు దెబ్బలైనా కూడా మేము ఎలాంటి కూడా రొగి లేకుండా జాగ్రత్తగా చేయటం జరిగింది. ఒక సపోజ్ చెప్పాలంటే మీకు 1989లో గవర్నమెంట్ చేంజ్ చేసిన తర్వాత చాలా మందిని చాలా ఇబ్బంది పెట్టారు. అన్ని ఇబ్బంది పెడతామంటే వేరే విధంగా ఏం కాదు, వేరే వేరే పోస్టులకు పంపించారు కానీ అసలు ఉద్యోగం సెలవు పెట్టమని కానీ హెరాస్ చేయడం కానీ అలా లేదు. మరి ఇది 2019 తర్వాత సినారియో అంతా మారిపోయింది. అప్పటిదాకా కూడా బాగా చేశారు. పోలీస్ డిపార్ట్మెంట్ లో మన ప్రజెంట్ ముఖ్యమంత్రి గారు వాళ్ళందరూ కూడా ఒక్కసారి 60,000 మందికి ప్రమోషన్లు ఇచ్చారు, వాళ్ళకి కావాల్సిన రివార్డులు ఇచ్చారు. ఇన్ టైంలో ఒక సరెండర్ లీవ్ కానీ టీఏ బిల్స్ కానీ మరి వాళ్ళకి అవకాశం అన్ని ఇచ్చారు. సడన్ చేంజ్ ఎందుకు వచ్చిందో మాకు అర్థం కావట్లేదు. అంటే సామాన్యంగా ఇప్పుడు ఒక రూల్ ఉంటుంది, లేదా ఇలా ఫాలో అవ్వాలి అని అంటారు, ఒక రూల్ బుక్ ఉంటుంది. ఇవి కూడా మీరు ప్రవర్తించారు కదా, అంటే ఒత్తిళ్లు ఏ స్థాయిలో ఉంటాయి, ఎలాంటి ఒత్తిళ్లు ఉంటాయి, ఏమని చెప్తారు? ఒత్తిళ్లు అంటే ఇప్పుడు ఒక ఎస్ఐ ఉంటాడు, ఎస్ఐ మీద ఇన్స్పెక్టర్ డిఎస్పీ అడిషనల్ ఎస్పీ లెవెల్లో ఉంటారమ్మా. ఎస్పీ దాకే వీళ్ళందరూ కూడా ఉంటారు. ఎస్పీని బట్టే తక్కిన అందరూ ఉంటారు. మరి ఎస్పీ లెవెల్లోనే చేంజ్ ఆఫ్ సిచ్యువేషన్ మారిపోయింది. ఒక ఎస్పీ ఒక ఎమ్మెల్యే తోటి మాట్లాడాలన్నా కానీ ఇదివరి కాలంలో డిఫరెంట్ గా ఉండేది. ఇప్పుడు అసలు ఎస్పీ గారే ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళినారు ఈ 5 సంవత్సరాల్లో. అందువల్ల లాట్ ఆఫ్ చేంజ్ అనమాట. ఆ యొక్క స్టాండర్డ్ వాళ్ళ యొక్క స్టాండర్డ్ ని వాళ్లే పతనం అయిపోయింది. పై వాళ్ళు బట్టి కిందాళ్ళే ఆ విధంగా తయారైపోయి ఈ యొక్క మనోధైర్యాన్ని కోల్పోయారు కిందాళ్ళు కూడా. మరి వాళ్ళని కొన్ని ప్రలోభాలు కూడా చేశారు. వాళ్ళ పోస్టింగ్స్ కోసం కానీ అన్ని కంగారు పడ్డారు. అలాంటివి చేయకుండా ఉన్నట్టయితే ఈ డిపార్ట్మెంట్ బ్రహ్మాండంగానే ఉండేది, మంచిగానే ఉండేవాళ్ళు అనమాట. వీళ్ళందరూ కూడా బాగా ట్రైనింగ్ అయిన వాళ్ళే. కొంతమంది ఇప్పుడు కొన్ని సందర్భాల్లో ప్రభుత్వము వీళ్ళ మీద చర్యలు తీసుకోవడానికి రకరకాలుగా అన్ని డిపార్ట్మెంట్స్ ని నివేదికలు తెప్పించుకుంటోంది. అంటే చట్టపరంగా ఎలా వెళ్లాలంటారు? ఇలా నివేదికలు తెప్పించేసుకుంటే కోర్టులకు వెళ్తే ఇవన్నీ కూడా డ్రాగ్ ఆన్ అవుతాయి కదా, అంత తొందరగా సత్వరంగా న్యాయం జరగదు కదా. అంటే ఇప్పుడు డిపార్ట్మెంట్ అంటే నివేదికలు తెచ్చుకోవాలమ్మా. వాళ్ళందరూ చేసిన అట్రాసిటీస్ ఎక్సెస్ చేశారన్నమాట. పోలీసు డ్యూటీ వాళ్ళు వేయాల్సిన చేయకుండా వారు ఇందాక సార్ చెప్పినట్టుగానే పోలీసు వేరే వాళ్ళు పోతే కంప్లైంట్ రిజిస్టర్ చేయరు. వీళ్ళ మీద ఎవరైతే బాధితులు ఉండో వాళ్ళ మీద కేసు రిజిస్టర్ చేశారు. అలాంటివన్నీ కూడా చేసి ఒక స్పెషల్ టీమ్స్ గా తయారు చేసి వాళ్ళందరినీ కూడా ఎవరైతే ట్రైన్డ్ ఆఫీసర్స్ ఎవరైతే తప్పు చేశారో చట్టానికి వ్యతిరేకంగా ప్రవర్తించారో వాళ్ళందరినీ కూడా తయారు చేసి అవసరమైతే కేసులు రిజిస్టర్ చేసి, మీకు తెలుసో లేదో 19 అంటే ఎమర్జెన్సీ టైంలో కార్ఖండ కమిటీ ఉండేదన్నమాట. ఆ కమిటీలు కూడా ఇట్లా చేసినాయి. కొంతకాలం జరిగింది. క్లీన్ చిట్ కూడా ఇచ్చింది గవర్నమెంట్ అప్పుడు. విమల్ లాల్ కమిషన్ అవన్నీ కూడా అట్లానే ఇప్పుడు ఒక కమిషన్ వేసి అనుకోండి, ఇట్ టేక్స్ లాట్ ఆఫ్ టైం అనమాట. దానికి ఏం చేయాలంటే ఒక గ్రూప్ ఆఫ్ ఆఫీసర్స్ మంచాలను సెలెక్ట్ చేసుకొని, ఎందుకు లేరు మంచాలు ఉంటారండి, ఒక 10-12% చెడిపోయే వాళ్ళు ఉంటారు. ఇప్పుడు మనది కూడా వాళ్ళ మూలంగా తక్కిన కూడా మనకెందుకు లేని తప్పుగా ఉన్నారు అనమాట. అందువల్ల ఇన్ఎఫెక్టివ్ అయిపోయింది. పోలీస్ డిపార్ట్మెంట్ అంతా కూడా బ్లేమ్ ఇట్ అనమాట. దేర్ ఆర్ ఆఫీసర్స్ హూ రైట్ టు ద అకేజన్, దే విల్ డూ దేర్ వర్క్ ప్రాంప్ట్లీ అండ్ దే విల్ ఫాలో ది ఇన్స్ట్రక్షన్స్. బట్ దీని మీద చేయాలంటే పైన ఆఫీసర్స్ స్టడీగా ఉండాలి. ఎస్పీ, డిఐజీ, ఐజీ ర్యాంక్, అడిషనల్ డీజీ లా అండ్ ఆర్డర్ కానీ, అడిషనల్ డీజీ సిఐడి కానీ అన్ని డిపార్ట్మెంట్ లో కూడా సమర్థులైన ఆఫీసర్లు ఉండాలన్నమాట. మేము చూసాము. ఇప్పుడు కొంతమంది
చేస్తా ఉంటారు అనమాట. పోయిన గవర్నమెంట్ లో ఒక పెద్ద పోస్ట్ చేసినటువంటి ఇంపార్టెంట్ గా సరిగ్గా చేయనటువంటి వాళ్ళు మళ్ళీ ఇప్పుడు వచ్చి దేర్ గివింగ్ సలహాలు ఇస్తారని అందరూ అనుకుంటున్నారు. ఇది గుసగుసలు జరుగుతున్నాయి డిపార్ట్మెంట్ లో కూడా. అట్లాంటి కాళ్ళు కాదు. ఇప్పుడు కూడా పక్కా నీట్ గా నిష్ణాతులైనటువంటి ప్రజల్లో తిరిగినటువంటి ఒక ఎస్పీ నుంచి బాగా లా అండ్ ఆర్డర్లు చేసిన వాళ్ళు కానీ అన్నిటి సిఐడీలు చేసిన వాళ్ళు కానీ వాళ్ళని హై పొజిషన్ లో పెట్టి అందరిని స్ట్రీమ్ లైన్ చేసి బ్రీఫింగ్ ఇచ్చేసి అందరూ కూడా బాగుండదు అబ్బాయి, యూ మస్ట్ చేంజ్ యువర్ యాటిట్యూడ్, యూ మస్ట్ రైట్ టు ద అకేజన్. ఇద్దరిట్లాగా ఇష్టారాజ్యం చేయడం లేదు, పోలీస్ పని చేయాలా, చట్టం ప్రకారం చేయాలనేది ఒక బ్రీఫింగ్ క్లాసులు ఓరియంటెడ్ క్లాసులు కూడా చేయాలా. అంటే సార్ ఇప్పుడు ఇలా వీళ్ళ కమిటీ వేసి అన్ని చేస్తే ఇప్పుడు కొన్ని సెక్షన్లు ఉంటాయి, 3 నెలలకు సంబంధించిన కేసెస్ ఉంటాయి, 6 నెలలు పెట్టిన సెక్షన్లు ఉంటాయి, కొన్ని 7 ఏళ్లు ఉంటాయి, అలా అవన్నీ కూడా ఉంటాయి కదా. మరి అన్ని ఒకసారి తేలవు కదా. ఇప్పుడు కక్షపూరితంగా వ్యవహరించారు అన్నదైతే తేలింది కదా. ఇంతవరకు అయిందమ్మా. వీళ్ళ మీద ఆఫీసర్స్ మీద అవసరమైతే ఫైల్ ఛార్జ్ షీట్స్ కూడా చేస్తారండి. దానివల్ల తప్పేం లేదు. ఎవరైతే తప్పు చేశాడో వాడి మీద కఠిన శిక్ష, ఛార్జ్ షీట్ ఇవ్వటము, ఒకటి పనిష్మెంట్లు ఇవ్వటము, ఓవర్ ఎంక్వైరీ పెడతాము, డిస్మిస్ చేయటం అవన్నీ జరుగుతుంటాయి. ఒక భాగం డిపార్ట్మెంటల్ యాక్షన్, రెండోసారి క్రిమినల్ యాక్షన్, రెండు చేస్తుంటేనే ఇది ఒక దారికి వస్తుంది. ఎవరైతే తప్పు చేశారో ఇప్పుడు మీరు చెప్తున్నారండి, ఈ యొక్క 5 సంవత్సరాల్లో చాలా మంది సిన్సియర్ ఆఫీసర్లను బయట పెట్టారు. వాళ్ళు దే ఆర్ నాట్ గివెన్ పోస్టింగ్స్, దే ఆర్ నాట్ గివెన్ పేమెంట్స్. వాళ్ళని హైకోర్టుకి వెళ్తే కొంతమందికి శాలరీస్ ఇచ్చారు, కొంతమందిని ఇష్టారాజ్యంగా చేశారనమాట. అలాంటి వాళ్ళందరూ కూడా ఇప్పుడు ఏదైతే కమిటీ సర్చ్ కమిటీ ఉందో వాళ్ళు వీళ్ళు కూడా ఏరాల, వీళ్ళకి కూడా మంచి పొజిషన్స్ కానీ మంచి పొజిషన్లు ఏమంటే అందరిలో ఎక్కించమని చెప్పట్లేదు. బట్ దే మస్ట్ బి కెప్ట్ ఇన్ మెయిన్ లైన్. ఈ విధంగా సపరేట్ పోలీస్ ఆఫీసర్లు ఉన్నారు. అంటే సపోజ్ చెప్తామండి, ఒక అతను చేశాడు, అతనేదో చేశాడని అతని మీద పెట్టేసి ఒక సామాజిక వర్గం అని తీసుకెళ్లి పక్కన పెట్టేసి అతను 5 సంవత్సరాలు శాలరీ లేకుండా ఇబ్బంది పెట్టేసి అలాంటి సంఘటనలు జరిగినాయి. ఆ సంఘటనలు జరిగిన వాళ్ళందరినీ కూడా లిస్ట్ అవుట్ చేసేసి, ఎందుకు లిస్ట్ ఉందండి, ప్రతి చోట ఉంటుంది, ప్రతి డిస్ట్రిక్ట్ లో ఉంది. ఇప్పుడు పోస్టింగ్ చేయాలంటే ఎస్పీ గారు ఉంటుంది, ఎస్పీ గారి దృష్టిలో ఉంది. ఎవరెవరికి వేశారు పోస్టింగ్స్, ఎవరెవరు లీవ్ఆర్ లో పెట్టారు, ఎంతకాలం వేకెన్సీ రిజర్వ్ లో పెట్టారు, రేంజ్ హౌస్ లో డిఎస్పీలు ఎంతకాలం పెట్టారు, డీజీపీ హౌస్ లో వేకెన్సీ రిజర్వ్స్ పోస్టింగ్స్ ఇచ్చి ఇప్పుడు నివేదికలు తెప్పించి చాలా వేగంగా చర్యలు అంటే అవుతుందంటారండి, వేగంగా తీసుకోగలుగుతారా ఈ ఉన్న టెన్యూర్ లో? తప్పకుండా చేయొచ్చండి. వారు ఫుట్ మీద చేయొచ్చు అనమాట. కష్టం ఏముందండి, పెద్ద ఇచ్చు అనమాట. గొప్ప వాళ్ళకి ఒక టీమ్, ఒక జిల్లాకు ఒక టీం ఫారం చేసేసి మొత్తం 13 జిల్లాలకి 13 టీములు ఫారం చేసేసి అండర్ ఒక సీనియర్ అడిషనల్ ఎస్పీ, మంచి ఉన్నటువంటి నిష్ణాతులైన రికార్డు ఉన్న ఒక అడిషనల్ ఎస్పీ ఆధ్వర్యంలో చేస్తే అప్పుడు మనకి అంటే ఐపీఎస్ వాళ్ళు ఎక్కువ లేరు కాబట్టి ఒక డిఎస్పీ టు ఒక ఇన్స్పెక్టర్ డిఎస్పీ అడిషనల్ ఎస్పీ వాళ్ళు పక్కగా చేస్తారు ఇన్వెస్టిగేషన్. దే విల్ డూ ఇట్ అనమాట. వాళ్ళు వీళ్ళ మీద కేసులు తయారు చేయగలుగుతారు. మళ్ళీ ఎవరైతే తప్పు చేయలేదో వాళ్ళ పేర్లు కూడా లిస్ట్ అవుట్ చేసేసి గవర్నమెంట్ కి లిస్ట్ చేయగలిగే శక్తి ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు. అదేవిధంగా కూడా మంచి పేరు రావాలంటే గవర్నమెంట్ కి ఉందండి. ఇప్పుడు అమరావతి ఉంది, అమరావతిలో 1631 రోజులు యాజిటేషన్ చేశారన్నమాట. 200 కేసులు వాళ్ళ మీద ఉన్నాయి. 200 కేసులు అంటే 2000 కేసులు, 2000 మంది మీద కేసులు ఉన్నాయి. ఈ కేసులన్నీ కూడా పెట్టిన వాళ్ళు, హెరాస్ చేసిన వాళ్ళు, ఆడవాళ్ళని బూట్లు దొరికిన వాళ్ళు, డ్రోన్లు ఎగరేసిన వాళ్ళు, వీళ్ళందరినీ ఐడెంటిఫై చేయాలండి అమరావతిలో ఎస్పెషల్లీ ఫస్ట్ స్టార్టింగ్. తర్వాత న్యాయస్థానం టు దేవస్థానం వెళ్తున్నప్పుడు ఆపారు, ఎంతోమంది హెరాస్ చేశారు, లేడీస్ ని వెహికల్ చేశారు. అదొకటి. రెండోది మళ్ళా ఒకటే కేసెస్ కాదు, చాలా ఉన్నాయి కాబట్టి థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్ మీ. సెపరేట్ టీమ్స్ కాన్స్టిట్యూట్ చేయాలండి. టీడీపీ ఎమ్మెల్యే తెనాలి శ్రవణ్ గారు జాయిన్ అయ్యారు. ఎమ్మెల్యే గారు నమస్తే, బ్రేక్ఫాస్ట్ న్యూస్ కి స్వాగతం. ఏం చెప్తారు? వైసీపీ అరాచకాల చిట్టా రెడీ చేస్తున్నారు అంటే ఒకటి చర్యలు తీసుకోబోతున్నారు, అన్ని రెడీ అవుతున్నాయి, మంచి నిర్ణయం. కానీ మీకు గుర్తుండే ఉంటుందో లేదో, మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మీరు జనసేన పదే వార్నింగ్ ఇచ్చారు. మేము వస్తున్నాము, హద్దు దాటితే వీప్ విమానం అవుతుంది అని చాలా సందర్భాల్లో క్లియర్ కట్ వార్నింగ్లు ఇచ్చారు. అయినా కూడా లెక్క చేయకుండానే వెళ్లారు. అంటే నేను అనేది ఇప్పుడు నివేదికలు వచ్చిన తర్వాత గీత దాటితే ఎలా ఉంటుంది అన్నది ఏమైనా చూపిస్తారా క్లియర్ గా? అందరికీ నమస్కారం అండి. ప్రేక్షకులకు, మీకు మరియు ప్యానెల్ సభ్యులందరికీ నమస్కారం. గీత దాటడం అనేది సర్వసాధారణం అయిపోయింది గత ప్రభుత్వ కాలంలో. ముఖ్యంగా
అంటే గీత ఏ స్థాయిలో దాటారంటే నేను ఒక పోలీస్ కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్ళాను. నాకు పర్సనల్ ఎక్స్పీరియన్స్ మీతో షేర్ చేసుకుంటాను. ప్లీజ్ ప్లీజ్. నేను జిల్లా పార్టీ అధ్యక్షుడిగా కూడా ఉన్నాను గుంటూరు జిల్లాకి. ఒక కంప్లైంట్ ఇవ్వడానికి అరండాలపేట పోలీస్ స్టేషన్కి వెళ్ళాను. నాతో పాటు 3-4 వచ్చారు. అది జనరల్ కంప్లైంట్. ఒక వ్యక్తి మీద కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్తే, వైసీపీ చేసిన అరాచకాల మీద కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్తే నా మీద వ్యక్తిగతంగా కోవిడ్ నామ్స్ వైలేట్ చేశాడని నా మీద కేసు పెట్టారు. ఇవాళ నా ఎలక్షన్ అఫిడవిట్ చూస్తే అదో కేసు నా మీద నమోదయ్యింది. అరాచకాలు ఏ స్థాయిలో వైసీపీ నాయకులు కాదు, లేకపోతే వైసీపీ కార్యకర్తలు కాదు, పోలీసు యంత్రాంగం కూడా ఏ స్థాయిలో వారికి కొమ్ము కాశారంటానికి ఇది ఒక ఉదాహరణ అన్నమాట. అంతేకాదు చాలా విషయాలు, నేను అమరావతి ప్రాంతానికి ప్రాతినిధ్యం వహిస్తున్నాను కాబట్టి ఆ ప్రాంతంలో చూస్తే ఒక కర్ఫ్యూ వాతావరణం, భయానక వాతావరణం ఎప్పుడు కనిపిస్తూ ఉంది. మహిళలను చూడకుండా లాఠీ చార్జ్. ఉదాహరణకి మొన్న దుర్గాదేవికి పొంగళ్ళు పెట్టడానికి గత 4 సంవత్సరాల క్రితం వెళ్తూ ఉంటే బారికేడ్లు అడ్డం పెట్టడం అనేది పోనీ సర్వసాధారణం. కానీ ముళ్ళ కంచెలు అడ్డం వేసి, ఇనప తీగలు అడ్డం వేసి, సాక్షాత్తు అప్పటి ఎస్పీ విజయరావు అనే ఒక ఐపీఎస్ ఆఫీసరు మరి లాఠీ తీసుకొని ఇష్టం వచ్చినట్టు మహిళలను చూడకుండా కొట్టడం, అడ్డెళ్ళిన నా మీద నాన్ బెయిలబుల్ కేసులు పెట్టడం నా ఒక్కడు కాదు, ఇది రాష్ట్ర వ్యాప్తం. మా జిల్లాలో మాచర్లో స్థానిక సంస్థల ఎన్నికలు మనం చూసినప్పుడు స్థానిక సంస్థల ఎన్నికల్లో టోటల్గా ఒక్కరు కూడా నామినేషన్ వేయలేని పరిస్థితి మాచర్ల మున్సిపాలిటీలో ఉంటే దాని గురించి విచారణ చేయడానికి మా పార్టీలో ఒక లాయర్ గారు, బుద్ధ వెంకన్న గారు, బోండా ఉమ్మ గారు మాచర్లు వెళ్తే మాచర్లలో దాడికి చేసి వాళ్ళ ప్రాణాపాయం నుంచి తప్పించుకుని నల్లగొండ మీదుగా మళ్ళీ గుంటూరు జిల్లాలో వస్తే చాలా ఇబ్బంది అని అటు నల్లగొండ జిల్లా వెళ్ళి కృష్ణా జిల్లా నుంచి తిరిగి వచ్చిన పరిస్థితి మనం చూసాం. అదేవిధంగా దళితులను చూసుకుంటే మరి సుధాకర్ మొట్టమొదటి విక్టిమ్ ఎవరు ఉన్నారంటే సుధాకర్. మనం సినిమాల్లోనే చూస్తామండి. ఏది పాత సినిమాల్లో 80-90 ప్రాంతాల్లో సినిమాలు ఎలా ఉండేయంటే ఒక లాయర్ గారు, ఒక పోలీస్ ఆఫీసరు, ఒక ఐఏఎస్ ఆఫీసరు, ఒక రాజకీయ నాయకుడు కలిసి హీరోని చాలా ఇబ్బందులు పెట్టినట్టుగా ఏ రకంగా అయితే చివరికి అవసరమైతే పిచ్చివాడిని కూడా చేసే పరిస్థితి సినిమాల్లో చూసాం. కానీ వైసీపీ పరిపాలనలో ప్రత్యక్షంగా లాస్ట్ 5 సంవత్సరాల్లో మనం చూసాం. సుధాకర్ని మంచిగా ఉద్యోగం చేసుకునే డాక్టర్ని పిచ్చివాడిగా ముద్ర వేసి తీసుకెళ్లి పిచ్చి హాస్పిటల్లో చేరిస్తే ఆ మందులు చూసి అతను లాయర్కి సంప్రదించి నేను పిచ్చివాడిని కాదు, నాకు పిచ్చి రావడానికి మందులు ఇస్తున్నారని చెప్పి ఆయన గగ్గోలు పెట్టిన పరిస్థితిని మనం గమనించవచ్చు. చివరికి నిన్న వీడియో చూశాను మరలా ఒకసారి. ఈ పోలీస్ అరాచకాలు ఏ స్థాయిలో ఉంటాయంటే ఒక కానిస్టేబుల్ గౌరవప్రదమైన డాక్టర్ని పెడరెక్కలు విరిచికట్టి కొడుతున్నారు, లారీలను అడ్డం పెట్టి నడి రోడ్డు మీద. అది బహుశా అది సందర్భం, సిచ్యువేషన్ మనం చూడకుండా చూస్తే అది ఖచ్చితంగా ఏదో ఇంగ్లీష్ సినిమాలో వాస్తవం ఇంగ్లీష్ సినిమాలో సీన్ లాగా కనిపిస్తూ ఉంది. అటువంటి పరిస్థితులు అనేకం ఉన్నాయి. సాక్షాత్ డీజీపీ గారు మేము అనేకసార్లు మా పార్టీ ఆఫీస్ మీద దాడి జరిగితే మేమందరం ఒక బృందంగా వెళ్ళి మా పార్టీ ఆఫీస్ మీద దాడి జరిగిందయ్యా అని చెప్పి మరి రిప్రజెంట్ చేయడానికి వెళ్తే అనేక సార్లు, ఒకసారి కాదు, కనీసం రాజేంద్రనాథ్ రెడ్డి గారు అపాయింట్మెంట్ కూడా ఇవ్వాల. అన్నిటికంటే దుర్మార్గం ఇంకో కేసు నా ఎలక్షన్ అఫిడవిట్ చూస్తే మీకు తెలుస్తుందండి. నేను దానిలో బాధితుడిని కాబట్టి చెబుతున్నాను. మేము మా ఆఫీసు పగలగొట్టి దేవినేని అవినాష్ అనుచరులు, అప్పిరెడ్డి అనుచరులు పార్టీ ఆఫీసు మీద దాడి చేసి మరి పగలగొట్టి వెళ్ళిపోతే మేమందరం అక్కడ గుమికూడితే ఒక వ్యక్తి, ఒక అన్ఐడెంటిఫైడ్ పర్సన్ వచ్చి మా ఆఫీసులో సమాచారం సేకరిస్తూ ఉంటే ఆ సమాచారం సేకరించే అతన్ని మేము పట్టుకుంటే అతని ఐడెంటిటీ చెప్పకపోతే ఫైనల్గా తేలింది ఏంటంటే ఒక ఇంటెలిజెన్స్ ఇన్స్పెక్టర్ కానీ లేకపోతే ఒక పోలీసు అధికారి మాతో సమాచారం సేకరిస్తున్నాడని ఆలోచించి పట్టుకుని అడిగితే అతని ఐడెంటిటీ చెప్పలా. ఫైనల్గా నేను కానీ, లోకేష్ గారు, అశోక్ బాబు గారు మేమందరం కలిసి కార్యకర్తలు మంచి ఉధృతంగా ఉన్నారనే ఉద్దేశంతో కోపం మీద ఉన్నారని మేము అతన్ని రక్షించి స్థానిక సిఐ గారిని పిలిచి అతన్ని జాగ్రత్తగా అప్పచెబితే మా మీద SC/ST కేసు పెట్టారు. మీకు ఒక ముఖ్యమైన సమాచారం చెబుతున్నాను. నేను కూడా SC సామాజిక వర్గానికి చెందినవాడిని. నా మీద కూడా SC/ST కేసు ఉంది. అంటే దుర్మార్గం ఏ స్థాయికి వెళ్ళిందంటే
ఎస్సీల మీదే ఎస్సీ ఎస్టీ చట్టాన్ని ప్రయోగించగలిగే స్థాయికి పోలీసు యంత్రాంగం దిగజారిపోయింది. ఇటువంటి వాళ్ళందరి మీద కూడా అదే కృష్ణాయపాలెంలో దళితులు ఎస్సీ ఎస్టీ రైతులు ప్రశ్నించినందుకు నసరాపేట జైల్లో 19 రోజులు జైలు పాలయ్యారు. కానీ వాళ్ళు కూడా ఎస్సీల మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ పెట్టారు. దౌర్జన్యం చేయటమే కాదు, సపోర్ట్ చేయటమే కాదు, తప్పుడు కేసులు పెట్టడమే కాదు, లాఠీ చార్జీలే కాదు, అనేక రకాలుగా ప్రత్యేకంగా హింసించడం. కానీ ఎమ్మెల్యే గారు ఒక పాయింట్ అంటే నేను అనేది ఇన్ని కళ్ళ ముందు ఎవిడెన్సెస్ తో సహా కనిపిస్తున్నాయి. ఎలా గీత దాటారు లేదా ఎంత ఏకపక్షంగా లేదా కక్షపూరితంగా వ్యవహరించారన్నప్పుడు అధికారులు అనేది వాళ్ళకున్న గైడ్ లైన్స్ రూల్స్ పాటించకుండా క్లియర్ కట్ గా డీవియేట్ అయ్యారు అని అన్నప్పుడు చాలా మంది ఇప్పుడు జూలై ఎండింగ్ కి రిటైర్ అయిపోతుంటే గట్టిగా చర్యలు తీసుకుంటే ఒక మెసేజ్ ఇచ్చినట్టు కదా. సో ఏమన్నా ఆ దిశగా చర్యలు తీసుకుంటారా, లేకపోతే ఏదైనా మీరు ఎలా వెళ్ళబోతున్నారు, ఎలాంటి ప్లాన్ ఆఫ్ యాక్షన్ సిద్ధం చేశారు? ఇప్పుడిప్పుడే బాధితులందరూ బయటకు వస్తున్నారు, కంప్లైంట్స్ చేస్తున్నారు మా మీద ఇట్లా జరిగిందని. జూలైలో రిటైర్మెంట్ అయినంత మాత్రాన, రేపు జూన్లో రిటైర్ అయినంత మాత్రాన వాళ్ళ మీద ఉన్న హలో సార్ వింటున్నాం, చెప్పండి. వినిపిస్తుందండి? వినిపిస్తుంది, చెప్పండి. జూన్లో రిటైర్ అవుతున్న ఇప్పుడు జవహర్ రెడ్డి గారు ఉన్నారు, ఉదాహరణకు చెప్తాను. ఆయన చీఫ్ సెక్రటరీ, ఆయన రెడ్డితనం చూపించుకున్నాడు కానీ చీఫ్ సెక్రటరీగా ఒక ఐఏఎస్ ఆఫీసర్గా వ్యవహరించాల. కారణం ఏంటంటే పెన్షన్ విషయాలు తీసుకుందాం. రేపు 1వ తారీఖు నుంచి పెన్షన్ పంపిణీ చేయాలి. కొత్త పెన్షన్స్ 7,000 రూపాయలు చంద్రబాబు గారు 4,000 పెంచిన పెన్షన్ ప్లస్ ఈ 3 నెలల బకాయి 7,000 రూపాయలు ఇస్తారు. ఆ 7,000 బకాయిలు 7,000 రూపాయల పెన్షన్ పంపిణీ కోసం ఇప్పుడు చెప్పిన ఏదైతే ఇప్పుడున్న చీఫ్ సెక్రటరీ గారు అనుసరించబోతున్న విధానాన్ని మేము ఆ రోజున సజెస్ట్ చేశాం. మేమందరం ఒక బృందంగా వెళ్ళి చీఫ్ సెక్రటరీ గారిని, సార్ సచివాలయ ఎంప్లాయీస్ కానీ స్థానిక సంస్థల్లో పనిచేసే ఎంప్లాయీస్ కానీ ఇంతమంది ఉన్నారు, వాళ్ళందరినీ డివైడ్ చేసి పెన్షన్ ఇవ్వాల్సిన వాళ్ళు లెక్క పెట్టేస్తే ఒక్కొక్కరికి 50 మంది కంటే ఎక్కువ రారు, వాలంటీర్లను ఓడాల్సిన అవసరం లేదు. ఎటువంటి పరిస్థితుల్లో కూడా అంతమంది సిబ్బంది ప్రభుత్వ యంత్రాంగం దగ్గర సిద్ధంగా ఉన్నారు, ఈ విధానం ఆలోచించండి అని చెప్తే ఆయన ఆలోచించకుండా ఆయన కేవలం ఒక సామాజిక వర్గంలోని ముఖ్యమంత్రిని కాపాడాలని, సొంత బంధువుని కాపాడాలని ప్రయత్నం చేశాడే తప్ప ఏం కాదు. అయితే ఆ నెల పంపిణీ చేసినప్పుడు మొదటిసారి ఏప్రిల్ నెల అనుకుంటా, ఏప్రిల్ నెల పంపిణీ చేసినప్పుడు సచివాలయ సిబ్బందికి ఇతర సిబ్బందికి అప్పచెబితే ఒక్క రోజులోనే 3 రోజులు డబ్బులు అందకుండా చేశాడు సెర్ప్ సిఇఓ గారు. ఈ డబ్బు జమ అయిన ఖాతాల్లో జమ అయిన వెంటనే పంపిణీ ఒక్క రోజులో 93% జరిగింది. అంటే సిబ్బంది ఉన్నారు, పంపిణీ చేయడానికి సంస్థ ఉంది. నిజంగా వత్తాస్ పలికిన వాళ్ళనే పోస్టింగ్ ఇచ్చి మళ్ళీ భర్తం పట్టమని అన్నారు. ఇది ఒక సూపర్ చర్య. నిజంగా చెప్పాలంటే ఎవరెవరు వత్తాస పలికారో నిజంగా కొంతమందికి పోస్టింగ్లు ఇచ్చి ఇప్పుడన్నా న్యాయం నిరూపించుకోండి, మీ పద్ధతి మార్చుకుని భర్తం పట్టండి అని వాళ్ళకి పోస్టింగ్ ఇచ్చినట్లు లెక్క. నేను అనేది ఏంటంటే ఇప్పుడు ఒక లిస్ట్ రెడీ అయిపోయిన తర్వాత ఎవరెవరు అని క్లియర్ కట్ గా తేలిన తర్వాత నేను అనేది రేపొద్దున తప్పు చేయడానికి భయపడాలి నెక్స్ట్, లేదంటే ఏ డిపార్ట్మెంట్ అయినా ప్రభుత్వం మారినా మారకపోయినా ఇలాంటి చర్యలు ఉంటాయి మన మీద అన్న విషయంలో ఏదన్నా ఆలోచన చేస్తున్నారా? అంటే ఒకటి మేడం గారు మీ దృష్టికి తీసుకొచ్చేది ఏంటంటే భయపడాలంటే కొట్టడమో లేకపోతే ఇప్పుడు ఏబి వెంకటేశ్వరరావు గారిని హింసించినట్టు పోస్టింగ్ ఇవ్వకపోవటమో కాదు కదా. చట్ట ప్రకారం వ్యవహరించాలి, రూల్స్ ప్రకారం వ్యవహరించాలి. రూల్స్ ప్రకారం వాళ్ళ మీద ఛార్జ్ షీట్స్ వేసి తర్వాత వాళ్ళ మీద చర్యలు తీసుకోవడానికి ఉపక్రమించాలి తప్ప వైసీపీ లాగా మేము కూడా టిట్ ఫర్ టాట్ లాగా వ్యవహరిస్తాం కరెక్ట్ కాదు. ఉద్యోగుల పట్ల వ్యవహరించే విధానంలో ఒక ప్రొసీజర్ ఉంది గవర్నమెంట్కి, ఆ ప్రొసీజర్ ఫాలో అవుతాం. తప్పు చేసిన వాడిని శిక్షింపబడాలి, కానీ రూల్స్ ప్రకారం శిక్షించబడాలి తప్ప ఏం కాదు. ఇప్పుడు జవహర్ రెడ్డి గారు ఉన్నారు, ఆయన ఆఖరి రోజు ఖచ్చితంగా రిటైర్మెంట్కి పోస్టింగ్ ఇవ్వాల్సిందే. ఆయన ఎంత కక్ష సాధించాడు? ఒక చీఫ్ సెక్రటరీగా ఏబి వెంకటేశ్వర గారి విషయంలో క్యాట్ ఎన్నిసార్లు ఇవ్వాలి, సుప్రీంకోర్టుకి వెళ్ళినా కూడా తిరిగి పోస్టింగ్ ఇవ్వకుండా రీఅపీల్ వేసుకునే పరిస్థితి జవహర్ రెడ్డి గారు చేశాడు. అటువంటి పరిస్థితి ఆయన కూడా ఒకరోజు రిటైర్ అవుతాడనే అంశాన్ని ఆయనకి ఈరోజు గుర్తొచ్చి ఉంటుంది. ఎందుకంటే మేము చెప్తున్నాం ఖచ్చితంగా యాక్షన్ ఉంటుంది, ఆ యాక్షన్ చట్ట ప్రకారం రూల్స్ ప్రకారం జరుగుతుంది, తీసుకునే యాక్షన్ ఫర్మ్ గా ఉంటుంది, కానీ ప్రొసీజర్ ఫాలో అయ్యి జరుగుతుంది.
రెడ్డన్న గారు నమస్తే, బ్రేక్ఫాస్ట్ న్యూస్ కి స్వాగతం. సో ఏపీలో ఇటువంటి నివేదికలు తెప్పించుకుని అన్ని డిపార్ట్మెంట్స్ లో రూల్స్ మీరిన వాళ్ళందరిపై చర్యలు తీసుకోవడానికి ఒక దాన్ని ఏమంటారు ఒక ప్రొసీజర్ ఫాలో అవడం అనేది ఇప్పటి వరకు నాకు తెలిసి మీరు ఆ సిస్టమ్ లోంచి ఒక అధికారిగా పనిచేసి వచ్చారు. కానీ ఇలా ఎప్పుడన్నా ఉందా? ఒక ఆల్ డిస్ట్రిక్ట్స్ ఒక నివేదికలు పట్టరండి, ఇంత దారుణమా? నాకు తెలిసి అయితే ఏ జిల్లా తీసినా ఓవరాల్ గా స్టేట్ అంతా కూడా 5,000 10,000 తక్కువ కేసులు రావేమో ఇప్పుడు. ఒకటి మీరు మనసులో పెట్టుకోండి, అందరూ వినే ప్యానెల్లో ఉండే ప్రజలకు కూడా, ఇప్పుడు సమాజంలో ఎథిక్స్, మారల్స్, హానెస్టీ, సిన్సియారిటీ కొరబడింది. దాంతో పాటుగా పోలీస్ డిపార్ట్మెంట్ లో కూడా ఇటువంటి వాళ్ళు ఉన్నారు, అది కొంత పర్సెంటేజ్. దానివల్ల ఏమవుతుందంటే ఎంటైర్ పోలీస్ డిపార్ట్మెంట్ కి చెడ్డ పేరు. ఇప్పుడు ఎట్లా తయారైందంటే 20-30 ఏళ్ల క్రితం ఎవరైనా ఒక చెడ్డ పని చేసి మోసం చేస్తే వాడు మోసగాడురా, మోసం చేసినారా అంటున్నారు. ఈ కాలంలో ఇప్పుడు మోసం చేస్తే ఏమంటున్నారంటే వాడు తెలివైన వాడురా అని. మీకు చాలా చెప్పగలను. ఎస్ఆర్ శంకరన్ అని ఓ సీనియర్ ఆఫీసర్ సీఎం చెప్తే నేను చేయను అన్నాడు. ఆయన ఏం చేశారు? వేరే డిపార్ట్మెంట్ సోషల్ వెల్ఫేర్ చేసినారు, మళ్ళీ అక్కడి నుంచి వచ్చారు. ఆయన మునివెంకటప్ప గారు, వీరరాఘవన్ వీరరాఘవన్ గారు, వీరరాఘవన్ IAS రాజాజీ గారి మనవడు. ఆయన చెన్నారెడ్డి సీఎం గా ఉన్నప్పుడు ఏదో ఫైల్ చేసి చెప్తే నేను చేయనండి అంటే ఆయన ఫైల్ మొహాన్ని కొడితే ఇమీడియట్లీ రిజైన్ అని వెంటనే. అట్లాంటి గొప్ప వాళ్ళు డిపార్ట్మెంట్ లో పనిచేశారండి. మీకు ఇంకో విషయం చెప్తాను. కృష్ణమాచార్యులు గారని 1983లో ఆయన డీజీపీగా పనిచేశారు. ఏదో విషయంలో నన్ను అక్కడ నుంచి ట్రాన్స్ఫర్ చేయమంటే మీరు అలిగేషన్స్ ఉంటే ఇవ్వండి, సస్పెండ్ చేస్తాను, ఆనెస్ట్ గా పనిచేసేవాడు, నేను ట్రాన్స్ఫర్ చేయను అన్నారు. అట్లాంటి పోలీస్ ఆఫీసర్స్ ఎవరైనా ఉన్నారా? ఇంకో విషయం చెప్తాను. పివి చౌదరి గారని ఆయన దేవాదాయ శాఖ మినిస్టర్ గా ఉండేవాడు 1979-80లో అనుకుంటా. అనంతపూర్ లో ఒక కేసులో వాళ్ళ రామ్మోహన్ నాయుడు అని వాళ్ళ కొడుకు ఒక కేసులో ఇన్వాల్వ్ అయితే నేను పోయి సెల్యూట్ కొట్టాను. కూర్చొని ఉన్నాడు మినిస్టర్ గారు. రావయ్య కూర్చో, ఎట్లున్నారు, బాగున్నారా, ఏం జరుగుతుందంటే ఏం లేదు, ఏమొచ్చావు అన్నాడు. మీ అబ్బాయిని అరెస్ట్ చేయాలి సార్ ఈ కేసులో అంటే, అరే వాడిని పిలిచి పక్కన ఉన్న అటెండర్ని పిలిచి వాడిని పిలిచి అంటే భోజనం చేస్తున్నారని, తొందరగా భోజనం చేసి రమ్మనని. అట్లాంటి పాలిటీషియన్స్ ఉన్నారా అంటే పాలిటీషియన్స్ లో మనం ఎన్నుకునే పాలిటీషియన్స్ లోనే తప్పుడుతనం ఉంది. ఎందుకంటే హానెస్ట్ గా ఉండేవాళ్ళని మీరు ప్రోత్సహిస్తున్నారు. ఒక్క పార్టీలో అని చెప్పడంలా ఇది ఏమైపోయిందంటే ప్రోత్సహిస్తున్నారు. ఆయన పివి చౌదరి గారిని పిలిచి భోజనం చేస్తున్నాను, 10 నిమిషాలు ఆగలరా అన్నారు. డెఫినెట్ గా సార్ నేను మళ్ళీ వస్తానన్నా. ఎందుకంటే కూర్చో, ఏముంది నువ్వు టీ తాగుతావా, భోజనం చేస్తావా అని అడిగాడు. లేదు సార్ అన్న. 2 hours తర్వాత వస్తే కూర్చోబెట్టి తీసుకెళ్ళవా అన్నాడు. ఆయన స్టేట్మెంట్ రికార్డ్ చేసి కోర్టులో పెడితే ఇమీడియట్ గా ఆయన బెయిల్ వచ్చింది. అది వేరే విషయం. ఎందుకు చెప్తున్నానంటే మీరు అంతేందుకండి, రాజగోపాల్ నాయుడు అని ఒక ఎమ్మెల్సీ ఉండేవాడు 1974-75 ప్రాంతంలో, అరుణాలయ మినిస్టర్ గారి తండ్రి. ఆయన ఒక విషయంలో తన ఓన్ పార్టీ ఒక జడ్పీ చైర్మన్ సదుము రామస్వామిరెడ్డి గారు ఒక పోలీస్ ఆఫీసర్ పైన కంప్లైంట్ ఇచ్చి ఇది జలగా వెంగళరావుకు చెప్తే ఈయన అసెంబ్లీలో కౌన్సిల్లో కొట్లాడినట్టు ఈజ్ ఆనెస్ట్ ఆఫీసర్, సిన్సియర్ ఆఫీసర్, ఎవరో అలిగేషన్స్ చేయడం తప్పని. అట్లాంటి హానెస్టీ ఎక్కడైనా చూస్తున్నామా ఈ మధ్య కాలంలో? ఎమ్మెల్యే గారు ఏదో పాయింట్ రైజ్ చేస్తున్నారు, ఒక నిమిషం ఆ పాయింట్ కూడా విని మీకు నేను ఇస్తాను. ఎమ్మెల్యే గారు చెప్పండి. రెడ్డన్న గారు ఆయన స్వీయ అనుభవం చెబుతున్నారండి. ఆనెస్ట్ పొలిటీషియన్ లేరంటాం తప్పు. ఎందుకంటే దయచేసి మీరు చెప్పినాను కదా, వినండి ప్లీజ్, పూర్తిగా వినండి. ఇప్పుడు హానెస్ట్ నేను ఆఫీసర్గా పనిచేశాను, రాజకీయ నాయకుడిగా ఉన్నాను, 2వ టర్మ్ ఎమ్మెల్యేగా కూడా ఉన్నాను. హానెస్ట్ పొలిటీషియన్స్ లేరంటానికి మీకు ఏమాత్రం ఆ స్టేట్మెంట్ కరెక్ట్ కాదు, ఫస్ట్ ఆఫ్ ఆల్. రెండవది ఏంటంటే మరొక అంశం చెబుతున్నాను. రాజకీయ నాయకులకి ఫ్రీగా వాళ్ళకేం గైడ్ లైన్స్ లేవు, కానీ అధికార యంత్రాంగానికి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయి, వాళ్ళ సర్వీస్ రూల్స్ ఉన్నాయి. ఒక వైలేట్ చేస్తే వాళ్ళకి సంబంధించిన డిసిప్లినరీ రూల్స్ ఉన్నాయి. కాబట్టి అసలు అధికార యంత్రాంగం తప్పు నాకు తెలిసినంత వరకు. కంక్లూడ్ చేయనండి. నేను ట్రాన్స్ఫర్ చేస్తే
వెళ్ళిపోతాను, నీకు అదే క్యాడర్లో పోస్టింగ్ ఇస్తారు. అది ప్రింటింగ్ అండ్ స్టేషనరీ అవ్వచ్చు, లేకపోతే డీజీపీ అవ్వచ్చు, లేకపోతే కలెక్టర్ అవ్వచ్చు, లేకపోతే కమిషనర్ పోస్ట్ అవ్వచ్చు, లేకపోతే తహసీల్దార్ అవ్వచ్చు, లేకపోతే తహసీల్దార్ ఇంకో చోట ఏదో ల్యాండ్ అక్విజిషన్కో సంబంధించిందో ఇంకో పోస్ట్ కావచ్చు, ఒక ఎస్ఐ అవ్వచ్చు, లేకపోతే ట్రాఫిక్లో అవ్వచ్చు, లేకపోతే వీఆర్లో అవ్వచ్చు. కానీ పోస్టింగ్ మాత్రం ఉంటుంది. కానీ అధికార యంత్రాంగం రూల్స్ రెగ్యులేషన్ ప్రకారం నడవాల్సిన అవసరం ఉంది. టెస్ట్ చేయడానికి ప్రజలు 5 సంవత్సరాల సమయం ఇచ్చారు. ఒక్క నిమిషం, మమ్మల్ని టెస్ట్ చేయడానికి ప్రజలు 5 సంవత్సరాల టైం ఇచ్చారు. 5 సంవత్సరాల్లో మేము తప్పు చేస్తే పనిష్ చేస్తారు. కానీ అధికార యంత్రాంగాన్ని పనిష్ చేసేది ఎవరు? పరిపాలకులే. అదే పరిపాలకులు వాళ్ళు సర్వీస్ రూల్స్ ఉన్నాయి. కాబట్టి ఎప్పటికప్పుడు గైడ్ లైన్స్ ప్రకారం నడుచుకోవాల్సిన బాధ్యత అధికారుల మీద ఉంది. రాజకీయ నాయకుడు తప్పు చేస్తే ఖచ్చితంగా ప్రజలు పనిష్ చేస్తారు. ఏంటంటే కనీసం ఇప్పుడు ఒక ఇన్సిడెంట్ తీసుకుందాం. ఎమ్మెల్సీ అనంతబాబు గారి ఇష్యూలో కాదు సార్ రెడ్డన్ గారు, ఎమ్మెల్సీ అనంతబాబు గారి ఇష్యూలో మనకి అతను డోర్ డెలివరీ చేసేస్తే ఇన్ని ఉన్నాయి కదా, కళ్ళ ముందు కనిపిస్తున్నాయి కదా. చాలా అంటే నేను అనేది రూల్స్ ఎలా పాటించాలి, సెక్షన్ ఎలా పెట్టాలి అన్నది కూడా. విజయ్ చంద్రిక, నేను పూర్తిగా చెప్పిన నా స్టేట్మెంట్ విన్న తర్వాత నేను చెప్పబోయే మధ్యలో ముందు ఇంకా ఇంట్రడక్షన్ లోనే నా భావాన్ని మీరు వక్రీకరించినారు. నేను అట్లా చెప్పడంలా. నేను చెప్పేది ఏమంటే ఇట్లాంటి హానెస్ట్ ఆఫీసర్స్ ఉన్నారు అంటే పోలీస్ ఆఫీసర్లు డిజానెస్ట్ గా ఉన్నారు. దానికి కారణం ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్ అని. అంతేగాని నేనేదో పాలిటీషియన్స్ అంతా చెడ్డవాళ్ళు, చెడిపోయిన వాళ్ళు అని చెప్పలే. వాళ్ళలో గొప్ప వాళ్ళు చాలా మంది ఉన్నారు అని చెప్పడానికి నేను అందుకే రాజగోపాల్ నాయుడు తన పార్టీ వాడైనా ఆయన చేశారని చెప్పాను. మీరు నా స్టేట్మెంట్ మీరు వక్రీకరించుకుంటున్నారు. అట్లా చెప్పడం అంటే లేదు. నేనేం చెప్తున్నానంటే అంటే ఇప్పుడు పనిచేసే వాళ్ళలో హానెస్టీ, ఇంకోటి ఎథిక్స్, మేనర్స్ కొలబడ్డాయి. ట్రాన్స్ఫర్ చేస్తే వెళ్ళిపోతాం, ఇంకో దగ్గర పోతాం అనేటువంటి వాళ్ళ సంఖ్య పోలీస్ డిపార్ట్మెంట్ లో ఎంతవరకు ఉంది? ఎంతమంది ఉన్నారు? వాళ్ళు కొమ్ము కాస్తే నాకు మంచి పోస్టింగ్ ఇస్తుంది, 10 రూపాయలు సంపాదించుకోవాలనేటువంటి వ్యవహారంలోనే ప్రయత్నిస్తారు తప్ప ఎక్కడ లేదు నన్ను ట్రాన్స్ఫర్ చేస్తే ఏమవుతుంది, నా జీతం నాకు వస్తుంది కదా అంటారు తప్ప ఇంకేం కాదు. ఏపీ వెంకటేశ్వరరావు గారు నేను కలిసి పనిచేశాం. ఆయన పనిచేసిన రోజుల్లో ఒకనొక పెద్ద ఆఫీసర్ భార్యను నేను అరెస్ట్ చేశానని కక్ష సాధింపు వల్ల నాకు ఆయన ఎంక్వైరీ ఆఫీసర్ గా వేసినారు. ఏం నన్ను ట్రాన్స్ఫర్ చేశారు, ఏమైతుంది? అంతకంటే ఏం కాదండి. నేను చెప్పేది ఏమిటంటే ఒక మాట నేను వినండి. మీరు ఏం చెప్పేది ఏమంటే ఆఫీసర్లు డెఫినెట్ గా ఒకవేళ పాలిటీషియన్లు ఒత్తిడి చేసో లేకపోతే డిపార్ట్మెంట్ వాళ్ళు ఒత్తిడి చేసి ఆ మనిషిని అక్కడి నుంచి చెడ్డ పని చేయమంటే చేయనని తిరగబడాలి. అది నేను చెప్పబోయేది. అది కదా, గత 5 ఏళ్ళు తిరగబడలేదు. ఇప్పుడు ఏం చేయాలి? నివేదికలు తెప్పిస్తున్నారు. ఇప్పుడు ఒక మాట అండి వినండి. కాబట్టి వాళ్ళపైన ఏవైతే జరిగాయో ఆ చర్యల పైన ప్రాపర్ గా ఇన్వెస్టిగేట్ చేయండి. ఇన్వెస్టిగేట్ చేసి వాళ్ళపైన కఠిన చర్యలు తీసుకోమని చెప్పలే. మళ్ళీ కక్ష సాధింపు చర్యలు కాకుండా నిజాయితీగా ఉన్న పెద్ద మనుషులైన ఆఫీసర్లను సెలెక్ట్ చేసి అధికారుల మీద ఏం కక్ష సాధింపు ఉంటుంది? నాయకుల మీద కక్ష సాధింపు ఉందనుకోవచ్చు. అధికారులు తప్పు రూల్ దాటారు కదా. కాదు నేను చెప్పేది పూర్తిగా విజయ్ చంద్రిక అట్లా కాదు. నేనేం చెప్తున్నానంటే మనం చేసే ఆఫీసర్ కూడా హానెస్ట్ గా సిన్సియర్ గా చేసి మళ్ళీ వాళ్ళకి కూడా చేస్తే ఏమైతుందంటే బయాస్డ్ గా చేశారనేటువంటి వ్యవహారం లేకుండా ఏదైనా ఒక తప్పు చేస్తే దెర్ విల్ బి సమ్ ఎవిడెన్స్. మీరు దొంగతనం చేసినా, మానభంగం చేసినా, మర్డర్ చేసినా డెఫినెట్ గా ప్రతి క్లూ ఉంటుంది. దాన్ని వెలికి తీసి వాడిని ఇప్పుడు మీరు ఏదో చెప్తున్నారు రిటైర్ అయిపోతే ఆడిపోతారండి, మర్డర్ చేసి రిటైర్ అయిపోతే నిర్దిష్టమైన టైం బౌండ్ లో ఉండాలి. అదే నేను చెప్పబోతున్నాను. చెప్పలేదు కదా మీరు. ఇప్పుడు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేస్తుంది అదే. నేను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేస్తున్నది అదే. రిటైర్డ్ నేను చెప్పేది ఏమంటే ఒక సిన్సియర్ ఆఫీసర్ సెలెక్ట్ చేసి ఏవైతే ఉన్నాయో క్రొనాలజికల్ లో ఇన్వెస్టిగేట్ చేసి వాళ్ళపైన ఛార్జ్ షీట్ చేయండి. ఎక్కడ పోతారండి? రిటైర్ అయినంత మాత్రం వెళ్ళిపోతారా? ప్రాణం పోతే తప్ప ఏం చేయలేరండి. ఏమి తప్పు చేసిన వాడు ఎప్పటికైనా శిక్షించబడాలి. ఇది
న్యాయంగా నిర్ణయిత టైంలో చేయాలి. ఇప్పుడు ఇవాళ రేపు చేసిన 50 ఏళ్ల తర్వాత ఉరి శిక్ష ఒక పాయింట్ చెప్పండి, అంటే ఎట్లా ఉండాలి అంటారు ఇప్పుడు తీసుకునే నిర్ణయాలు గాని? ఇప్పుడు సరే మీరు అన్నారు ఎవిడెన్షియల్ బేస్ గా వాళ్ళ పైన చర్యలు ఉండాలి అన్నప్పుడు ఆ చర్యలు ప్రభుత్వం మారినా కూడా ఇలాగే కంటిన్యూ అవ్వాలి అన్నట్టుగా కూడా ఉండాలి కదా? కాదు నేను చెప్పేది మీరు వినండి. అట్లా కాదు. సపోజ్ ఇప్పుడు ఒక వ్యక్తి ఒక మనిషిని ఏదో కొట్టాడో హింసించాడో రూల్స్ కి అగెనిస్ట్ గా పాటించాడు అనుకోండి, దాని ఎవిడెన్స్ కలెక్ట్ చేయండి, ఎఫ్ఐఆర్ కట్టండి, అరెస్ట్ చేయండి, జైలుకి పంపించండి, ఛార్జ్ షీట్ వేయండి, దానికి తొందరగా ఒక స్పీడ్ ట్రాక్ కోర్టు పెట్టండి. ఒక అఫెన్సెస్ 6 సంవత్సరాలు 5 సంవత్సరాలు జరగకుండా ఒక 6 నెలల్లో జైలు శిక్ష పడేటట్టు చేయండి. ఒకవేళ రిటైర్ అయితే మాత్రం ఏమైంది, అరెస్ట్ చేయలేరా? రిటైర్ అయితే ఎవ్రీబడి ఈస్ గవర్న్ బై ఐపీసీ అండ్ సిఆర్పిసి. మనకు చట్టాలు ఉన్నాయండి, చట్టాలను ఉపయోగించుకోండి. పారిపోతాడా లేదా చచ్చిపోతాడా? ఎక్కడికి పోతాడండి? సపోజ్ మీరు ఎఫ్ఐఆర్ కట్టిన తర్వాత వేరే దేశానికి వెళ్తానంటే పాస్పోర్ట్ సీజ్ చేయండి, మీరు రాయండి. అది నేను చెప్పబోతున్నాను. ఆ పూర్తి స్టేట్మెంట్ మీరు వింటారా? ఎందుకంటున్నానంటే ఇప్పుడు అవతల చేసిన పోలీస్ ఆఫీసర్లు ఏదో ఒక ప్రలోభాలకు దేనికో ప్రేరితమయ్యో చేసిన వాళ్లే కదా. దాన్ని వాళ్ళు కనబెట్టండి ఫస్ట్. జనసేన నుంచి రజనీ గారు ఉన్నారు, అడ్వకేట్ రజనీ గారు. నమస్తే, బ్రేక్ఫాస్ట్ న్యూస్ కి స్వాగతం. అంటే ఇక్కడ నేను ఒక కామెంట్ చేసి మీకు ఇస్తాను. డిపార్ట్మెంట్ వర్సెస్ పొలిటీషియన్ లేదా వాళ్ళు వర్సెస్ వీళ్ళు అని కాకుండా ఇప్పుడు మన చర్చలో ఒక విషయం గమనిస్తే, మన హోంమంత్రి గారు పోలీసుని డిపార్ట్మెంట్ అడ్రస్ చేస్తున్నప్పుడు ఒక బాధితుడు మన దగ్గరికి వస్తే న్యాయం సత్వరంగా జరగాలి, లేకపోతే ఒక భరోసా కలగాలి అని బాధితుల యాంగిల్లో హోమ్ మినిస్టర్ గారు స్టేట్మెంట్ ఇచ్చారు. అంటే నేననేది ఏంటంటే ఇప్పుడు ఈ చిట్టా తెప్పించుకుంటున్నారు అరాచకాలకు సంబంధించి, బాధితులు బాగా బయటకు వస్తున్నారు. మీరు బాధితుల జనసేనలో, మీ అధినేత అయితే అసలు టాప్ ప్రయారిటీ బాధితుల్లో. సో బాధితుల యాంగిల్ చెప్పండి మీరు. ఇది చేయడం వల్ల బాధితుల్లో ఎటువంటి విశ్వాసం కలుగుతుంది? వీటన్నిటికీ సంబంధించిన యాంగిల్, బాధితుల యాంగిల్ మాట్లాడండి మీరు. మేడం, ముఖ్యంగా ఇక్కడ బాధితుల్లో నెంబర్ 1, నెంబర్ 2 అన్నట్టుగా ప్యానెల్లో ఉన్న వారు కూడా కేసుల్లో ముద్దాయిలుగా లేకపోతే వాళ్ళు ఇచ్చినటువంటి దొంగ కేసుల్లో ఇరుక్కున్న వారే. హోమ్ మినిస్టర్ ముందు బాధితురాలండి. యాజ్ అన్ అడ్వకేట్ గా ఈ రోజు గత ప్రభుత్వం మీద ఒక్క కేసు కూడా నమోదు చేయలేదు, కానీ పాపం హోమ్ మినిస్టర్ గారు మీద 23 కేసులు నమోదు చేశారు. ఆవిడ గతంలో ఒక మినిస్ట్రీగా కూడా ఉన్నారు. అంటే ఇక్కడ బాధితులు అంటే పవన్ కళ్యాణ్ గారి మీద రంగవల్లి గారి కేసు చేశారు, వాలంటీర్ల ద్వారా ఆడబిడ్డలు తప్పిపోతున్నారంటే మా మనోభావాలు దెబ్బతిన్నాయని అంటున్నారు. ఈ రోజు అండి అంటే మేము మంచోళ్ళమా చెడ్డోళ్ళమా అని మన మాటల్లో చెప్పక్కర్లేదండి, మన చేతలని బట్టి ప్రజలే నిర్దేశిస్తారు. గత ప్రభుత్వంలో కౌరవ సభలాగా ఉన్న 151 మందిని ఒక్కసారి గద్దదించిన వారు ప్రజలు. సో మనం మంచి వాళ్ళమా చెడ్డ వాళ్ళమా, పరిపాలన గొప్పగా చేస్తామా సుపరిపాలన అనేది వాళ్ళు డిసైడ్ చేస్తారు. ఇకపోతే ఎగ్జిక్యూటివ్, ఈ ఎగ్జిక్యూటివ్ వ్యవస్థ అనేది చాలా ఇంపార్టెంట్. ప్రజలు నమ్మకం పెట్టుకునేది వాళ్ళ మీదే. ఊర్లో ఈ రోజు ఎంఆర్ఓనో ఎండిఓనో తహసీల్దార్నో వీళ్ళని ఎక్కువ నమ్ముతారు. ఎందుకంటే ఎమ్మెల్యే ఇవాళ కూడా ఉంటాడు, రేపు ఇంకొకళ్ళు వస్తారు. సో ఎమ్మెల్యే కానప్పుడు ఏంటి వారి పరిస్థితి? మరొక సాధారణ పౌరుడి కంటే ఇంకా తక్కువగా చూస్తారు. మాజీ ఎమ్మెల్యేరా ఏం చేశాడు, అందుకే దించారా అని మాట్లాడతారు. కానీ ఇక్కడ మనమేం చేస్తున్నాం, ప్రజలకి మనమేం ఇస్తున్నాం అనేది ఇంపార్టెంట్. సో ఇక్కడ అంత దమ్మున్న చదువు ఎగ్జిక్యూటివ్ వ్యవస్థ, ఒక ఉద్యోగస్తుడికి ఉండే విలువ ఎమ్మెల్యే మినిస్ట్రీకి కూడా ఉంటదండి. ఇవాళ ఉంటుందేమో 5 ఏళ్లు వెనకాల గన్మెన్ ప్రోటోకాల్ క్యాన్వై, తర్వాత ఉండదండి. సో అటువంటి విద్యార్హత కలిగి 62 సంవత్సరాలు నువ్వు ఉద్యోగం చేయగలుగుతావు. నువ్వు ముందు సెల్యూట్ కొడతావేమో నీ ముందు ఉండే ఎమ్మెల్యేకి మినిస్టర్కి, 5 ఏళ్ల తర్వాత రోడ్ల మీద తిరుగుతూ ఉంటాడు. నీకు అదే క్యాన్వై ఉంటది, నీకు అదే గ్రేడ్ ఉంటది, ప్రజల నుంచి అదే స్పందన ఉంటది. సో పబ్లిక్ సర్వీస్ కమిషన్ అంటూ రాసినటువంటి గొప్ప గొప్ప వారు పబ్లిక్ సర్వీస్ వదిలేసి పొలిటికల్ సర్వీస్ ఎందుకు చేస్తున్నారో మాకు అర్థం కాల. శ్రీలక్ష్మి గారు లాంటి వారు గొప్పవారు, అతి చిన్న వయసులోనే ఒక ఐఏఎస్ ఐపీఎస్ లాంటిది కొట్టిన చాలా మంది ఈరోజు ఓబులాపురం మైన్స్ కేసులో ఇరుక్కొని జైలుకి ఎందుకు వెళ్తున్నారు? ఒక ఎమ్మెల్యేలకి, ఒక ఎంపీలకో లేకపోతే ఒక సీఎంకో తొత్తులాగా ఎందుకు పనిచేస్తున్నారు? ప్రజల పట్ల నిబద్ధతగా ఉండండి. మిమ్మల్ని ఇవాళ కాకపోతే రేపు గౌరవిస్తారు. ఇందాక సార్ చెప్పినట్టు కొంతమంది ఎమ్మెల్యేలు చూసారు అలా ఉన్నారు అంటూ కొంతమందిని, కొంతమంది ఆఫీసర్లు చూసారు ఎలా ఉన్నారంటూ కొంతమందిని ఉదాహరించిన వారిలో మీ పేరేది? మీరు ఏ లిస్ట్ లో ఉన్నారు? 175లో ఒక్కరు మీరు. కొన్ని లక్షల మందిలో ఎంతో మంది గవర్నమెంట్ ఎంప్లాయీస్. నిజాయితీగా ఉన్న వాడికి గుర్తింపు ఇలాగా కొంతమంది కూర్చొని పలానా అధికారి చూడరా కొడుకు కేసు చేశారంటేనే తీసుకెళ్ళు అన్నాడు అండి. ఈ రోజు మరి అనంతబాబు విషయంలో సీఎం ఏం చేసినాడండి?
సుబ్రహ్మణ్యాన్ని చంపేసింది అనంతబాబే అని తెలిస్తే తప్పు, నిన్ను ఎమ్మెల్సీ నుంచి సస్పెండ్ చేస్తున్నాను అని అన్నాడా? లేదు కదా. చిత్తశుద్ధి లేని పరిపాలన ప్రజలు చూశారు కాబట్టి నిబద్ధత గల పరిపాలన ఈ రోజు దొరుకుతుంది. అటు చూశారు, ఇటు మీరు చేస్తారని ఇచ్చారు, ఇప్పుడు ఎట్లా చేస్తారు అన్నది పాయింట్. ఎస్ మ్యామ్, ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఇక్కడ డిస్కస్ చేయాలి. 30,000 పైచలకు ఆడబిడ్డలు తప్పిపోయారని అధినాయకుడు పదవి లేనప్పుడు మాట్లాడిన గురించి రంగవల్లి గారితో కేసు, కృష్ణలంకలో కంప్లైంట్, ఇవన్నీ చూసాం. ఈ రోజు గత 2-3 రోజుల నుంచి కందుకూరు పరిసర ప్రాంతాల్లో ఒక తల్లి 2 ఆడబిడ్డలను తీసుకొని వచ్చి ఇక్కడ పెట్టేసింది. కరీంనగర్ నుంచి వచ్చేసి, నాకు శివుడే నా భర్త, నా బిడ్డలకి తండ్రి శివుడే, నీ శివుడు ఐక్యమైపోతాను అంటూ పిల్లలు మెచ్యూర్ అయినటువంటి పెద్ద పెద్ద పిల్లలు, పాపం 10th క్లాస్, ఇంటర్ ఫస్ట్ ఇయర్ పిల్లల్ని తీసుకొచ్చి ఆ తల్లి ఆ ట్రాన్స్ లో ఉంది. నేనే స్వయంగా ఆ పరిసర ప్రాంతాల్లో తాండాల ఆ ఏరియాలకు వెళ్ళి, మీరు ముందు అక్కడి నుంచి రిహాబిలిటేషన్ సెంటర్స్ కి రండి అంటే, ఎవరు మీరు? వాడు నా భర్త కాదు, నేను శివుడికి భార్యని, ఈ బిడ్డలు ఎదరికి పుట్టాల, శివుడికి పుట్టారు అనే ట్రాన్స్ లో ఉన్నారు. అంటే ఒక్కొక్క ఆడబిడ్డని ఒక్కొక్క రకంగా మాయ చేయవచ్చు. ఆవిడ సోమవారం పూట నిష్ఠగా శివుడికి పూజ చేసామని శివుడి ట్రాన్స్ లో, ఇంకొకరికి సినిమా ఛాన్స్, ఇంకొకటి బ్యూటీ ప్రొసీజర్ స్టార్ట్ అయ్యి ఈ అరాచకాల చిట్టా తెప్పిస్తున్నారు అనగా అందరూ జాగ్రత్త పడుతున్నారా? అంటే మీరు అనేది నేను అనేది ఒకటి, గతంలో అలా జరిగింది, ఇప్పుడు నివేదికలు రెడీ అవుతున్నాయి, నివేదికలు చెప్పేసేసి యాక్షన్ తీసుకుంటే సరిపోతుందా? బాధితులు ఇంకా బయటకు వచ్చి అన్ని చెప్పాల్సిన అవసరం ఉందంటారు? అంటే ఒక అమ్మాయిలు మిస్సింగ్ కాదు, ఇంకా ఓవరాల్ గా చెప్పండి మేడం. ముఖ్యంగా బాధితులు అనేవారు ఈ రోజు చంద్రబాబు గారికి గతంలో సపోర్ట్ చేయడానికి వచ్చేవారు, ఆయన చూడడానికి వచ్చేవాళ్ళు, ఆయనతో సెల్ఫీ దిగడానికి వచ్చేవారు. ఇప్పుడు రారండి, ఇప్పుడు వారి సమస్యను చెప్పుకోవడానికి వస్తారు. మా పవన్ కళ్యాణ్ గారి ఆఫీస్ ముందు గేట్ బయట ఎప్పుడు కుర్రోళ్ళు ఉండేవాళ్ళు బైకులు రీసౌండ్ ఇస్తూ, ఇప్పుడు పెద్దవాళ్ళు కంప్లైంట్లు పట్టుకొని లెటర్లు పట్టుకొని వచ్చారు. అంటే ఒకప్పుడు ఆయన నాయకుడు, ఇప్పుడు రాజకీయ నాయకుడు, ఒక పదవిలో ఉన్నాడు, మాకేదో సహాయం చేస్తారు అంటూ ప్రతి ఒక్కరు వచ్చారు. ఇందాక నేను ఆ ఎగ్జాంపుల్ ఎందుకు చెప్పానంటే, ఇలా చాలా మంది ఆడపిల్లలు తప్పిపోయారు, తప్పిచ్చేశారు. అది గత ప్రభుత్వంలో జరిగింది. ఇప్పుడిప్పుడే కంప్లైంట్లు రేజ్ అయ్యి హోమ్ మినిస్టర్ దృష్టికి వెళ్తున్నాయి. ఇక చిత్తశుద్ధిగా పరిపాలన చేస్తే మన ప్రభుత్వం అంటే ఏంటో మళ్ళీ ప్రజలు గుర్తిస్తారు. సో ఇప్పుడు కంప్లైంట్లన్నీ వెలుగులోకి వస్తున్నాయండి. మనం సత్వరమే చర్యలు తీసుకోవాలి. కొంత వెయిట్ చేసి తర్వాత చూద్దామనే టైం కూడా లేదండి. ఇప్పుడు ఆ 2 ఆడపిల్లల్ని రిస్క్ చేయకపోతే వాళ్ళు సూసైడ్ చేసుకుంటారా, వాళ్ళని ఆవిడే చంపేస్తుందా? గతంలో మద్దనపల్లి కేసు మేము చూసినాం. సో ఇలాంటప్పుడు ఇమీడియట్ గా పోలీసులు స్పందించాలి, హోమ్ మినిస్టర్ స్పందించాలి. డిప్యూటీ సీఎం గారు గతంలో పదవి లేనప్పుడు చెప్పినానే, అధికారం ఉన్నప్పుడు అని ఇమీడియట్ గా స్పందించాలి. ఇప్పుడు ప్రజల నుంచి వచ్చే గౌరవం గొప్పగా ఉంటుందండి. సో ఖచ్చితంగా ప్రతి ఒక్కరు పార్టీ ఆఫీస్ కి వచ్చేది వారి సమస్యను తెలుపుకోవడానికే కాబట్టి ఉండే వాళ్ళందరూ కూడా స్పందించాలి. శ్రవణ్ గారు, సో ఒకటి, బాధితులు విపరీతంగా బయటకు వస్తున్నారు. ఈ 2-3 రోజుల్లో చూస్తే మాజీ మంత్రులకి సంబంధించి మమ్మల్ని అలా చేశారు, ఇలా చేశారని ఒక్కొక్కటిగా అనేక అంశాలు వెలుగులోకి వస్తున్నప్పుడు బాధితులకి ఇంకా మేము ఈ ప్రభుత్వం ఉంది అన్న భరోసా కల్పించే దిశగా ఎట్లాంటి చర్యలు ఎక్స్పెక్ట్ చేయొచ్చు? అంటే చట్టపరంగానే అని అంటున్నారు మీరు, అంటే ఓవరాల్ గా అన్ని బాధితుల యాంగిల్లో రండి, బయటికి రండి అని పిలిపిస్తారా? అందరూ బయటికి రండి ధైర్యంగా అని చెప్పి అన్న చెప్తారా కేసెస్ కి? ఆ ధైర్యం ఆల్రెడీ వచ్చేసింది, ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల వల్ల ధైర్యం వచ్చింది. అయితే ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏంటంటే, అధికార యంత్రాంగం కూడా తెలుసుకోవాల్సిన అంశం, పరిపాలన మారింది, ఎట్లా పడితే అట్లా చెప్పే నాయకత్వం రాలేదు, చట్ట ప్రకారం వ్యవహరించాల్సి వస్తుంది, ఆ చట్టం ప్రకారంగానే వ్యవహారం జరపాలి అనేది. ఇంకోటి, తప్పు చేశాను నేను అని వాడు భయపడిపోయే పరిస్థితి అధికార యంత్రాంగంలో రావాలి. ఫస్ట్ అధికారులు చేస్తున్న దుర్మార్గాలు చాలా ఉన్నాయి. ముఖ్యంగా ఐఏఎస్, ఐపీఎస్. ఎందుకంటే హెడ్ ఎవరైతే డిపార్ట్మెంటల్ హెడ్గా ఉంటాడో అతను చూసి కింది ఉద్యోగస్తులందరూ కూడా సెట్ రైట్ అవుతారు. ఐపీఎస్, ఐఏఎస్ ప్రవర్తన చాలా మారాల్సిన అవసరం ఉంది. ఎక్కువ శాతం మంది జగన్మోహన్ రెడ్డికి లోబడి పనిచేశారు. ఉదాహరణకి ద్వివేది గారు ఉన్నారు, ఎంత సీనియర్ ఐఏఎస్ ఆఫీసరు. పంచాయతీ ఆఫీస్కి రంగులు వేయకూడదనే, 3 రంగులు వేయకూడదనే ఒక ఆలోచన చేయాల్సింది అధికారి. కింద అధికారి ఏం చేస్తాడు, మన ప్రిన్సిపల్ సెక్రటరీ చెప్పాడు వేయకపోతే ప్రాబ్లం అని, సరే దాన్ని కోర్టు సరి చేయాలని కోర్టు తీర్పిస్తే ఏం జరిగింది, ఇంకో రంగేసి మేము సరి చేసామన్నారు తప్ప. మరి అంటే ఇక్కడ మనస్తత్వం, ద్వివేది గారి మనస్తత్వాన్ని విశ్లేషణ చేయాలి. అదేవిధంగా ఇసుకకు సంబంధించిన నిన్నటి కథనాలు మనం చూద్దాం, ఎప్పటి నుంచో జరుగుతున్నాయి. అసలు ఐఏఎస్ ఆఫీసర్లు ఉన్న తోటి ఐఏఎస్ ఆఫీసర్, కలెక్టర్లు కూడా విచక్షణ వాడకుండా ఏం చేశారు,
ద్వివేది గారు ఏదైతే రాయమన్నారో అదే రాసే పరిస్థితికి వచ్చారు. అంటే వాళ్ళు ప్రొఫార్మా ఇచ్చి ఆ ప్రొఫార్మా ప్రకారం మీరు దాన్ని సంతకాలు పెట్టి పంపండి అని. అంటే ఇక్కడ మారాల్సింది ఎవరు? ప్రిన్సిపల్ సెక్రటరీ స్థాయి ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్. ఉదాహరణకి సంజయ్ గారు ఉన్నాడు, ఆయన సిఐడి పోస్టింగ్ రానంతకాలం ఆయన వ్యవహారం చేశాడు. అంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు చేసిన తప్పేం లేదని ఉంది అని ప్రూవ్ చేయడానికి వాళ్ళు ఇష్టం వచ్చిన ప్రయత్నాలన్నీ చేశారు. ఆయన తప్పు చేయలేదని స్పష్టమైంది. కానీ వాళ్ళు చేయగలిగినది 53 రోజులు జైల్లో పెట్టారు. ఇటువంటిది ఆయనకే జరిగితే సామాన్య ప్రజలకు ఎన్ని జరుగుంటాయి? కొన్ని లక్షల మంది బాధితులు కూడా ఉంటారు. కరెక్ట్, మీరు అన్నదైతే అడుగు పడింది. ఆల్ ద వెరీ బెస్ట్. ఒక పాయింట్ సార్ కంక్లూడ్ చేసేద్దాం, రన్నింగ్ అవుట్ ఆఫ్ టైం. ఒక ట్రిబ్యునల్ లాంటిది ఏదైనా ఏర్పాటు చేసి ఇవన్నీ కూడా ఒక విక్టిమ్స్ ఎవరైతే ఉన్నారో, పోలీస్ విక్టిమ్స్, నాయకుల విక్టిమ్స్, ఎమ్మెల్యేల విక్టిమ్స్, అధికారుల విక్టిమ్స్, అందరు విక్టిమ్స్ వెళ్ళండి ఇక్కడ దాదాపుగా ప్యానల్లో విక్టిమ్స్ ఏం చెప్తారు? ఈ విక్టిమ్స్ అందరికి అదే ఇంతమంది విక్టిమ్స్ ఉన్నారు కాబట్టి ఏమైనా ట్రిబ్యునల్ వేసి చేసి ఎస్టాబ్లిష్ చేయాలంటారా? ఫైనల్ గా కంక్లూడింగ్. ట్రిబ్యునల్ ఎందుకమ్మా? కరెక్ట్ గా ఇన్వెస్టిగేషన్ చేసి ఛార్జ్ షీట్ వేసి అరెస్ట్ చేసి జైలుకి పంపితే పోతుంది. ట్రిబ్యునల్ ఎందుకు? మళ్ళా అదొక కాలయాపన, అదొక 4 నెలలు 6 నెలలు కాలయాపన. రైట్ సార్. శ్రీనివాస్ గారు కంక్లూడింగ్ ప్లీజ్. బాధితుల్లో ధైర్యం వచ్చిందమ్మా. జగన్ ఎప్పుడైతే ఓడిపోయాడో, చంద్రబాబు ఎప్పుడైతే ముఖ్యమంత్రి అయ్యాడో బాధితుల్లో ధైర్యం వచ్చింది. ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. మనం చూసాం నెల్లూరు జిల్లా సైదాపురంలో సజ్జల మీద, సజ్జల కొడుకు మీద, కారుమూరి అల్లుడి పైన కూడా కేసు పెట్టారు. 800 కోట్ల నెల్లూరులో అనిల్ కుమార్ పైన షేక్ కౌసర్ జాన్ 3 ఎకరాలు కబ్జా మీద కేసు పెట్టారు. శ్రీకాకుళంలో రిటైర్డ్ టీచర్ అక్కడ మంత్రి పైన తన స్థానం కబ్జా ఇప్పుడు అసలు ఆ విడుదల రజనీ అయితే ఆమె వసూలు చేసిన డబ్బులు పోలీస్ స్టేషన్ లో కేసులు పెడితే ఆమె డబ్బులు తిరిగిచ్చింది. ఇదంతా కూడా మనం ఏంటంటే ఇది అవసరం, దీన్ని ఆహ్వానించాలా, ఇలాంటి జస్టిఫికేషన్ జరగాలి. మీ కంక్లూడింగ్ మేడం యాజ్ అన్ అడ్వకేట్ గా తప్పుడు కేసులు ఉన్న ప్రతిదీ విచారణ చేసి ఆ కేసులు తొలగించాలి. పాతగా ఏదైతే గంజాయి అరకు పరిసర ప్రాంతాల్లో దొరుకుతుందని తెలంగాణ డీజీపీ డిక్లేర్ చేశారు, కానీ ఆంధ్ర రోల్ మోడల్ గౌతమ్ షా గారు మాత్రం కోర్టులో ఒక ముద్దాయిలా నుంచున్నారు. సో అదే రకంగా మొన్న వచ్చిన కంటైనర్, డ్రగ్ కంటైనర్ కూడా మనందరికీ తెలుసు. ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి, ఎవరు సరఫరా చేస్తున్నారు, వీటి మీద ముందు లా అండ్ ఆర్డర్ కంట్రోల్ పెడితే చంద్రబాబు గారు అంటేనే కొరడా జారిస్తారు లా అండ్ ఆర్డర్ కి, అధికారులు అప్రమత్తంగా ఉంటారు అనేది మరొకసారి నిరూపించి ఈ బాధితులకి మీరు అన్నట్టుగా ఒక ట్రిబ్యునల్ వేసి వీళ్ళ కేసులు త్వరితగతిన